హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రీవియస్ క్లాస్లో మనం నెట్వర్క్ అంటే ఏంటి అండ్ ఇంట్రడక్షన్ కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ నెట్వర్క్ హార్డ్వేర్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. ఎగ్జామ్లో మీకు 2 వేస్లో ఏదో ఒక 1 వేలో అడగచ్చు, మీకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ నెట్వర్క్ హార్డ్వేర్ అన్న కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్ అన్న ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్ అన్న నెట్వర్క్ హార్డ్వేర్ అన్న, సో మనం రాయాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్వేర్కి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏంటి అంటే కాంపోనెంట్స్ రిపీటర్, హబ్ అండ్ నిక్, దట్ మీన్స్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, రోటర్, ప్రింటర్, మోడమ్, సర్వర్, క్లయింట్, హబ్, కేబుల్, స్విచ్. ఓకే, సో ఇక్కడ సో ఇవన్నీ మనకి ఏంటి అంటే మల్టిపుల్ డివైజెస్ అనేది కనెక్టింగ్ ఈచ్ అదర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇంప్రూవ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది పర్టికులర్ టాస్క్. ఓకే, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ దీస్ కాంపోనెంట్స్, హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా విత్ డెఫినేషన్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, క్లయింట్స్. సో క్లయింట్ ఈజ్ ఏ డివైస్ in the computer network that connected to the other device in the network which shares the resources and data. Clients can be computer, laptops, printer, etc. So client is nothing but మనం ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ చేసిన డివైజెస్ ఉంటాయో ఆ డివైస్ని మనం క్లయింట్స్ అని ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఆ క్లయింట్ అనేది రిసోర్సెస్ని షేర్ చేస్తుంది అండ్ డేటాని షేర్ చేస్తుంది. సో ఇక్కడ మనం క్లయింట్గా కంప్యూటర్ అని కాల్ చేయొచ్చు, లేదా ల్యాప్టాప్స్ అనొచ్చు, ప్రింటర్స్ అనొచ్చు, ఎక్సెట్రా. ఓకే, ఏదైతే మనం డివైస్ కనెక్ట్ చేస్తామో ఫర్ కమ్యూనికేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్కి, సో దాన్ని ఆ డివైస్ని మనం క్లయింట్ అని అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద క్లయింట్. నెక్స్ట్ సర్వర్స్ ఆర్ కంప్యూటర్ దట్ రన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హోల్డ్స్ ది డేటా దట్ కెన్ బి షేర్డ్ ఓవర్ ది కంప్యూటర్ నెట్వర్క్. సో సర్వర్ అనేది లైక్ డేటాబేస్లా మెయింటైన్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సో డేటా అనేది హోల్డ్ చేస్తుంది. అది ఎప్పుడైతే యూజర్ ఆ పర్టికులర్ క్లయింట్కి రిట్రైవ్ చేస్తుందో ఆ టైంలో మనకి ఫ్యూచర్ రిఫరెన్స్గా ఆ డేటాబేస్లో స్టోర్ చేసిన డేటా అనేది రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే సర్వర్ అనేది డేటాని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అది కావాల్సిన వాళ్ళ క్లయింట్స్కి అనేది అది యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఓవర్ ది కంప్యూటర్ నెట్వర్క్లో, that is server. And cables, so all devices in the network connection with each other via some transmission medium such as optical fiber, coaxial cables, etc. సో కేబుల్స్ ఆర్ నథింగ్ బట్ మనం ప్రీవియస్ ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం. సో ఇక్కడ మన నెట్వర్క్ కాన్సెప్ట్ ఏంటి, మోర్ దెన్ వన్ డివైస్ ఆర్ మల్టిపుల్ డివైజెస్ కనెక్టింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ మన కనెక్షన్ అనేది లైక్ కేబుల్స్ ద్వారా లేదా ఆప్టికల్ ఫైబర్ ద్వారా సమ్ వైర్లెస్ కనెక్షన్స్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. సో వన్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ కేబుల్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది సమ్ కేబుల్స్ వైర్స్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. సో అలాగా ఇక్కడ ఆల్ డివైజెస్ అనేది నెట్వర్క్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని మల్టిపుల్ డివైజెస్ అనేది మన ఈ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేసి ట్రాన్స్మిషన్ మీడియం సచ్ యాజ్ ఆప్టికల్ ఫైబర్ అవ్వచ్చు, కోయాక్సియల్ కేబుల్స్ అవ్వచ్చు, ఎనీ వన్ ఆఫ్ దట్ కేబుల్ మనం యూజ్ చేసి సో కనెక్టింగ్ టుగెదర్ మల్టిపుల్ డివైజెస్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, ఫర్ దేని పర్పస్ అంటే మన డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం, నెక్స్ట్ రిసోర్సెస్ని షేరింగ్ చేసుకోవడం కోసం. ఓకే, నెక్స్ట్ వన్ హబ్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ ఫర్ ది కనెక్టింగ్ ఆల్ డివైజెస్ ఇన్ ది నెట్వర్క్ విత్ ఈచ్ అదర్. ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ ఫస్ట్ రిసీవ్స్ బై ది హబ్ అండ్ దెన్ హబ్ ట్రాన్స్ఫర్ దట్ రిక్వెస్టెడ్ టు అదర్ డివైజెస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే హబ్ ఈజ్ ఏ డివైస్. సో ఇక్కడ మన ఆల్ డివైజెస్ని కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ మల్టిపుల్ సబ్ డివైజెస్ కూడా ఉంటాయి. హబ్ అనేది కనెక్టింగ్ డివైజెస్కి యూజ్ అవుతుంది అండ్ ఫస్ట్ రిక్వెస్ట్ అనేది మనకి క్లయింట్ నుండి వచ్చిన రిక్వెస్ట్ అనేది హబ్కి రీచ్ అవుతుంది. ఈ హబ్ ఏం చేస్తుందంటే ఆల్ డివైజెస్కి దీనికి కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ అది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద హబ్ కాన్సెప్ట్. ఏం చేస్తుంది, సో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఫస్ట్ క్లయింట్ నుండి వచ్చిన రిక్వెస్ట్ అనేది హబ్కి చేరుతుంది. సో ఈ హబ్ ఏం చేస్తుంది, దీనికి కనెక్ట్ అయిన రిలేటెడ్గా ఉన్న డివైజెస్ కానీ ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇది హబ్ కాన్సెప్ట్. నెక్స్ట్ స్విచ్.
Switch is also a device like hub used for the connecting multiple devices in the network with each other. Unlike hub, when data arrives at switch, it verifies the physical address and sends the data to the కరెక్ట్ పోర్ట్. సో లైక్ ఇక్కడ స్విచ్ అనేది లైక్ హబ్ లాగే యాక్ట్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్విచ్ ఈజ్ ఆల్సో అది లైక్ హబ్ యూజ్డ్ ఫర్ ది కనెక్టింగ్ మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేయడం కోసం ఈ నెట్వర్క్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. బట్ హబ్ ఏం చేస్తుంది, దానికి వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో క్లయింట్ నుండి ఆ డేటా అంతటిని రిమైనింగ్ డివైసెస్ అన్నిటికీ పంపించేస్తుంది అవసరమైనా లేకపోయినా. బట్ స్విచ్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ ఏదైతే కరెక్ట్ పోర్ట్ ఉంటుందో దాన్ని వెరిఫై చేసి ఆ ఫిజికల్ అడ్రస్ని వెరిఫై చేసి ఆ పర్టిక్యులర్ డివైస్కి మాత్రమే షేర్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది హబ్ అండ్ స్విచ్. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఈ నిక్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే నిక్ ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్, టిపికల్ ఏ క్రూషియల్ బోర్డ్ ఆర్ చిప్ విచ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ఏ కంప్యూటర్. సో ఇట్ కెన్ బి కనెక్ట్ టు ఏ నెట్వర్క్. సో ఇక్కడ ఈ నిక్ అనేది నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆర్ బోర్డ్, ఈ చిప్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే టూ డివైజెస్ని త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం కోసం ఈ నిక్ కాంపోనెంట్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రోటర్. Router is a network device used for transferring data ప్యాకెట్స్ బిట్వీన్ ది కంప్యూటర్ నెట్వర్క్. సో రోటర్ అనేది మనకి వన్ డివైస్ టు అనదర్ డివైస్కి త్రూ నెట్వర్క్స్ ద్వారా ప్యాకెట్స్ ద్వారా డివైడ్ అయ్యి ఆ ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేయడంలోనే యూజ్ అవుతుంది ఈ రోటర్ అనేది. నెక్స్ట్ వన్ రిపీటర్. Repeater is a network device that retransmit the received signals with more power and to an extended geographical or to topological network boundary than what would be capable with the original signals. సో రిపీటర్ ఏమీ లేదు. రిపీటర్ అనేది ఏం చేస్తుందంటే సో ఇక్కడ వన్ ప్లేస్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బికి ఒక డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ సిగ్నల్స్ అనేది వీక్గా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో ఈ రిపీటర్ ఏం చేస్తుందంటే ఆ వీక్ సిగ్నల్ని రీజనరేట్ చేసి హై పవర్తోని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనమాట. అంటే రిపీటర్ ఈజ్ ఎ నెట్వర్క్ డివైస్ దట్ మళ్ళీ రీజనరేట్ చేసి డేటా అనేది సిగ్నల్ అనేది ఇంప్రూవ్ చేసి సో దాన్ని ఎక్స్టెండెడ్ జియోగ్రాఫికల్ లార్జ్ ఏరియా లో సెండ్ చేసే ఎక్కువ సిగ్నల్స్ని పాస్ చేస్తూ డేటాని ట్రాన్స్ఫర్ చేయడంలోని ఇక్కడ రిపీటర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో వీక్ సిగ్నల్ని మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడంలో రిపీటర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ టాపిక్. నెక్స్ట్ మోడమ్స్ మాడ్యులేటర్ ఆర్ డిమాడ్యులేటర్. సో ఇక్కడ మోడమ్స్ అనేది ఏంటి అంటే మాడ్యులేటర్ మీన్స్ ఇక్కడ సిస్టమ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ దాన్ని మనకి మళ్ళీ అగైన్ సూటబుల్ లాంగ్వేజ్లో చేంజ్ చేయడమే డిమాడ్యులేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డివైజెస్ దట్ కన్వర్ట్ డిజిటల్ డేటా ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఇంటూ ఏ ఫార్మేట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఓవర్ ది అనలాగ్ కమ్యూనికేషన్ లైన్స్. సో ఇక్కడ అనలాగ్ కమ్యూనికేషన్ మీన్స్ ఓవర్ వాయిస్. ఓకే, వాయిస్ టైప్ ఆఫ్ డేటా. ఇక్కడ డిజిటల్ అంటే సిస్టమ్ కంప్యూటర్ లాంగ్వేజ్ బైనరీ ఫార్మేట్లో ఉంటుంది డేటాని. సో బైనరీ ఫార్మేట్ టు వాయిస్ ఆ డిఫరెంట్. మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ డేటాని అనేది సూటబుల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ పాస్ చేస్తుంది అనమాట. సో దాంట్లో మెయిన్ రోల్ అనేది మోడమ్ చేస్తుంది. ఓకే, సచ్ యాజ్ టెలిఫోన్ లైన్స్ ఫర్ ఇన్స్టెన్సెస్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది నెట్వర్క్ ఆర్ టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది నెట్వర్క్ హార్డ్వేర్ కాన్సెప్ట్. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.